ఆదికాండం 7వ అధ్యాయం. జలప్రళయం, దేవుని యొక్క తీర్పు, అలాగే నోవాహు యొక్క విధేయత, అలాగే రక్షణ యొక్క మహిమ మన యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకులను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రైన దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కనుక మనం ఆదికాండాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇందులో 7వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే కనుక ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోవాహుకు ఒక ఓడ నిర్మించమని ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూడొచ్చు. ఈ అధ్యాయంలో ఆ ఆజ్ఞ ఎలా నెరవేరుతుంది, అలాగే జలప్రళయం ఎలా ప్రారంభమైంది, అలాగే ఇది కేవలం ఒక చారిత్రక సంఘటనగా మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిశుద్ధత, న్యాయం, కృప మరియు రక్షణను తెలియజేసే గొప్ప సంఘటనగా మనకు కనిపిస్తుంది. సో ఈ యొక్క అధ్యాయంలో మనం 3 ముఖ్యమైన విషయాలను చూస్తాం. మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క తీర్పు, రెండవది ఏంటంటే నోవాహు యొక్క సంపూర్ణ విధేయత, మూడవది ఏంటంటే దేవుడు తన ప్రజలను ఏ విధంగా రక్షించాడు, ఆ రక్షించే విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనం వచనం వారీగా మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా ఈ యొక్క మొదటి వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నీవును నీ ఇంటి వారందరూ ఓడలో ప్రవేశించండి, ఎందుకంటే మీరు నీతిమంతుడివై ఉన్నట్లు నేను చూశానని చెప్పేసి ఇక్కడ తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నారు. ఈ తరములో నీతిమంతుడిగా నేను నిన్ను చూచితిని. ఇక్కడ దేవుడు నోవాహును నీతిమంతుడు అని పిలుస్తున్నాడు. నోవాహు తన క్రియల వల్ల కాదు కానీ దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన మాటకు విధేయుడై జీవించాడు కనుక. ఇది మనకు నేర్పే సత్యం ఏంటంటే ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మన బాహ్య రూపాన్ని అంటే పై రూపాన్ని చూడడు కానీ మన యొక్క హృదయాలోచనలు, మన హృదయాన్ని చూస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే 2వ వచనం మనం చూసినట్లయితే పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. గమనించండి, ఇక్కడ దేవుడు శుద్ధమైన జంతువులను 7 జాతులుగా, అపవిత్రమైన జంతువులను ఒక్క జతగా తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకు అని మనం చూసినట్లయితే కనుక తర్వాత బలి అర్పణల కోసం, అలాగే జాతుల కొనసాగింపు కోసం, అంటే తన జనరేషన్ అనేది తర్వాత ముందుకు సాగడానికి. ఇక్కడే బలి వ్యవస్థకు పునాది అనేది కనిపిస్తుంది. ఇది యేసుక్రీస్తు పరిపూర్ణ బలిని ముందుగానే సూచిస్తున్నట్లు మనం ఇక్కడ ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 4వ వచనం చూసినట్లయితే ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. ఇంకా 7 దినముల తర్వాత నేను భూమి మీద 40 దినములు 40 రాత్రులు వర్షం కురిపించును అని ఇక్కడ దేవుడు వెంటనే తీర్పు ఇవ్వలేదు, కానీ ఆయన ఇంకా 7 రోజులు అవకాశం ఇచ్చాడు. ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తీర్పు ఇవ్వడానికి తొందరపడడు, కానీ మారు మనసుకు అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశం శాశ్వతం కాదు, ఒక తాత్కాలికమైన సమయాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఆ ఒక్క సమయంలో మన యొక్క హృదయాలను మారి ఆయన వైపు మనం తిరిగినట్లయితే కనుక దేవుని యొక్క ఆ ఒక్క రక్షణ భాగ్యం, ఆ ఒక్క రక్షణ అనే ఓడలోకి మనం వెళ్ళడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదని చెప్పేసి మనకు నచ్చిన జీవితం మనం జీవిస్తే కనుక ఖచ్చితంగా ఒక రోజున ఆయన రాకడ ఆసన్నం అవుతే కనుక మనం ఎత్తబడే అవకాశం మనకి ఉండదు. అలాగే 5వ వచనం మనం చూసినట్లయితే తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు చేసినట్లు మనం చూడొచ్చు. ఈ వాక్యం నోవాహు జీవితానికి సారాంశం. ఎందుకంటే అతను దేవుని మాటను మార్చలేదు, అలాగే వాయిదా కూడా వేయలేదు. దేవుడు చెప్పిన మాటను సందేహించలేదు, అలాగే విధేయత కలిగి ఆ దేవుడు చెప్పిన మాటను ఫాలో అయినట్లు మనం చూడొచ్చు. అలాగే 6 వచనం మనం చూసినట్లయితే ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు
నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను, అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, పశువుల్లోను, నేలను ప్రాకు వాటిలన్నిటిలోను, మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. గమనించండి, ఇక్కడ నోవాహు 600 సంవత్సరాల వయసులో జలప్రళయం వచ్చింది. అతని కుటుంబం, నోవాహు, అతని భార్య షేము, హాము, యాపేతు, అలాగే వారి భార్యలు, మొత్తం 8 మంది ఓడలో ప్రవేశించారు. ఇక్కడ మనం ఆత్మీయ రూపంలో మనం చూసినట్లయితే కనుక ప్రపంచం అనేది నోవాహును ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ చివరికి దేవుని యొక్క మాట నిజమైంది. అందుకే మనం బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించేటప్పుడు కూడా ఈ యొక్క అన్ని జనులు ఏమంటారంటే మనల్ని పిచ్చివాళ్ళని చూస్తారు, కానీ అది దేవుని వాక్యం చెలివిస్తుంది. అది నమ్మిన వాళ్ళకి అది దేవుని యొక్క శక్తిగా మనకు కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ నోవాహు జీవితం ఏ విధంగా నెరవేరిందో ఇప్పుడు కాలంలో కూడా అట్టి విధంగానే మనుషులు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చివరికి దేవుని యొక్క మాట నిజమైందంటే జలప్రళయం అనేది వచ్చింది. అది 11వ వచనం మనం చూసినట్లయితే నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము రెండవ నెల 17వ దినమున మహాగాధ జలములో ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడిను. 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. గమనించిన ప్రియమైన వాళ్ళ యొక్క ఆకాశపు తూములు తెరుచుకున్నాయంటండి. అలాగే భూమి లోతుల ఊటలు పగిలిపోయాయి. 40 రోజులు 40 రాత్రులు వర్షం సమృద్ధిగా కురిసింది. ఇది సాధారణ వర్షం కాదు, కానీ ఇది దేవుని యొక్క తీర్పు కింద మనకి కనిపిస్తుంది. 13వ వచనం, ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించును. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహు నొద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదయు ఆడదయు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశను. ఇక్కడ చూసినట్లయితే నోవాహు కుటుంబం మరియు దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి జంతువు ఓడలో ప్రవేశించినట్లు మనం చూడొచ్చు. తర్వాత ఒక అద్భుతమైన వాక్యం మనకు కనిపిస్తుంది. ఏంటంటే యెహోవాయే అతని వెనుక తలుపు మూసెను. అంటే ఈ యొక్క వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నోవాహు తలుపు మూయలేదు, దేవుడే తలుపు మూసాడు. అంటే మన రక్షణను దేవుడే నిర్ధారిస్తాడు. దేవుడు మూసిన తలుపును ఎవ్వరూ తెరవలేరు. తీర్పు ప్రారంభమైన తరువాత అవకాశం మనకి ముగుస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడున్న చాలా మంది ఆ రోజుల్లో నోవాహు ఓడను తయారు చేస్తున్నప్పుడు చాలా మంది హేళన చేశారు, ఎన్నో మాటలు అన్నారు, ఎగతాళి చేశారు. కానీ వాళ్ళందరికీ నోవాహు సువార్త ఖచ్చితంగా ప్రకటించే ఉంటారు. కానీ సువార్త ప్రకటించినా సరే వాళ్ళు ఎవ్వరూ మారలేదు. కనుక చెప్పిన కొన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళు మారలేనప్పుడు తర్వాత దేవుడే ఆ తలుపును మూసినట్లు మనం చూడొచ్చు. మనకు కొంత సమయం మాత్రం ఉంది. సో మనం సువార్త చెప్పేవారముగా ఒక సువార్తకు ఒక పరిమళ సువాసనగా మనం మారాలి. ఆ సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైనా మారితే గనక అది దేవునికి ఎంతో ఆనందకరమైన విషయంగా ఉంటుంది. సో అందుకే ఒక్కసారి తీర్పు అనేది ప్రారంభమైన తర్వాత మనం వాళ్ళని మార్చే అవకాశం మనకి లేదు. అందుకే వారు మన కుటుంబం గురించి, మన స్నేహితుల గురించి, అందరి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే 17వ వచనం మనం చూసినట్లయితే కనుక ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ
మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయాను. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 17-20 వచనాల్లో మనం చూసినట్లయితే నీళ్లు పెరుగుతూ ఓడను పైకి ఎత్తినట్లు మనం చూడొచ్చు. ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయాయి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పాపం నుండి మనిషి తన శక్తితో తప్పించుకోలేడు. దేవుడు సిద్ధం చేసిన రక్షణలో మాత్రమే భద్రత అనేది ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఒక రక్షణను మనం భద్రపరచుకోకుండా మనం పాపపు జీవితంలో మనం జీవిస్తే కనుక మనం ఆ యొక్క పాపం నుండి మనిషి తన శక్తితో మనం తప్పించుకోలేం. మనకున్న శక్తి నుండి మనకున్న బలమును బట్టి మనం ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకోలేం అనేది మనం అర్థం చేసుకోవాలి. 21వ వచనం మనం చూసినట్లయితే అప్పుడు పలేము పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటినన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చచ్చిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులను తుడిచివేయబడిన అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిన. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలి ఉండెను. ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయినట్లు మనం చూడొచ్చు. ఇది చాలా భయంకరమైన విషయం, అలాగే బాధాకరమైన దృశ్యం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది దేవుని న్యాయ తీర్పును తెలియజేస్తుంది. దేవుడు ప్రేమ గలవాడే. అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు కూడా. అలా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఈ యొక్క కొంత సమయం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు మారకపోతే, దేవునికి అతిక్రమంగా జీవిస్తే, ఆజ్ఞాతిక్రమం చేసిన పాపపు జీవితంలో జీవిస్తున్న వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని మనం ఇక్కడ ఈ యొక్క 21 నుంచి 23 వచనాల్లో మనం చూడొచ్చు. అలాగే 24వ వచనం, ఆఖరి వచనం మనం చూసినట్లయితే 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిను. నీళ్లు 150 దినములు అంటే ప్రళయం వెంటనే ముగియలేదు. నోవాహు ఓర్పుతో దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మన సమస్యలు వెంటనే ముగిసిపోవు, కానీ దేవుడు మనతో ఉన్నంత వరకు మనం సురక్షితంగా ఉంటామనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ యొక్క అధ్యాయం నేను ధ్యానిస్తున్నప్పుడు నేను నేర్చుకున్న 10 ముఖ్యమైన సత్యాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి, దేవుడు పాపాన్ని న్యాయంగా తీర్పు చేస్తాడు. అలాగే దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేయకూడదు. విధేయత విశ్వాసానికి గుర్తుగా కనిపిస్తుంది. దేవుని సమయం అనేది పరిపూర్ణమైనది. దేవుడు తన ప్రజలను కాపాడతాడు. రక్షణ దేవుని ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. తీర్పు వచ్చిన తర్వాత అవకాశాలు ముగుస్తాయి. మనకున్న అవకాశాలు అలాగే మనకు ఎవరు చెప్పడానికి కూడా ఉండరు. దేవుడు ఇచ్చిన మార్గమే నిజమైన రక్షణగా మనం గుర్తించాలి. కష్టకాలంలో ఓర్పు అనేది చాలా అవసరం. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు విఫలం అనేది కాదు. ఆయన వాగ్దానం ఒక్కసారి వచ్చిందంటే వాగ్దానం నెరవేరే వరకు అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ అధ్యాయంలో మొత్తం యేసుక్రీస్తుని ఏ విధంగా మనకి సూచిస్తుంది అంటే కనుక, నోవాహు ఓడ అంటే యేసుక్రీస్తు అని అర్థం. ప్రళయం అంటే పాపంపై దేవుని యొక్క తీర్పు. ఓడలో ఉన్న వారే మాత్రమే రక్షించబడ్డారు అంటే క్రీస్తులో ఉన్నవారే రక్షించబడతారు. దేవుడు తలుపు మూసాడంటే రక్షణకు దేవుడు కొంత సమయాన్ని నిర్ణయించినట్లు మనం ఇక్కడ గమనించగలం. నీళ్లపై తేలిన ఓడ ఇక్కడ కష్టాల మధ్య దేవుని కృప మనలను నిలబెడుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుండి 21 వచనాలు చదివితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. నోవాహు కాలంలోని జలప్రళయం మరియు ఓడ క్రైస్తవ బాప్తిస్మానికి ఒక సూచనగా కూడా మనకి వివరించబడుతుంది. అలాగే బాప్తిస్మం మనలను రక్షించేది నీరు కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానంపై విశ్వాసమే అనేది మనం గుర్తించాలి. సో దేవుడు మనకి కొన్ని హెచ్చరికలు అనేవి కొన్ని హెచ్చరికలు ఇచ్చినప్పుడు మనం చాలా తేలికగా తీసుకుంటాం, వాటిని నిర్లక్ష్యం చేస్తాం. అటు విధంగా మనం చేయకూడదు. నోవాహు లాగా దేవునికి వాక్యానికి సంపూర్ణ విధేయత కలిగి మనం జీవించాలి. రక్షణ కోసం యేసుక్రీస్తుని మాత్రమే మనం ఆశ్రయించాలి. మనం వాక్యం చూసినట్లయితే కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు.
కొంతమంది అధికారుల వైపు తిరిగి చూస్తారు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు తిరిగి చూస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరిగి చూస్తామో, మన యొక్క చింత యావత్తు, మన యొక్క భారాన్ని మనం ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, అప్పుడు దేవుని యొక్క కార్యాలు అనేవి మన జీవితంలో మనం చూస్తాం. కనుక ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామమునకి లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈరోజు యొక్క ఆది కాండము 7వ అధ్యాయం ద్వారా మీ మీ యొక్క న్యాయాన్ని, నీ యొక్క కృపను, నీ యొక్క రక్షణను మాకు తెలియజేసిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క నోవాహులాగా విశ్వాసంతో నీ మాటకు విధేయులమై జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. యేసుక్రీస్తు అనే రక్షణ ఓడలో మేము నిలిచి చివరి వరకు నీతో నడిచే కృపను మాకు దయచేయండి. యేసయ్యా, ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిపాట్లలో మీరు తోడని నడిపించుకోండి. మీరే నిత్యం వినయం పొందుతారని నజరేని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఇంకా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ బంధుమిత్రులు షేర్ చేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా